బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బస్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఏబీవీపీ ఆధ్వర్యంలో బస్ భవన్ ముట్టడించే ప్రయత్నం చేశారు. ఇటు బస్ పాస్ ధరలను పెంచినా వాటి వెంటనే కూడా తగ్గించాలని కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఏబీవీపీ నేతలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దాంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్స్ కు తరలించారు. హైదరాబాద్ బస్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇటు ఏబీవీపీ ఆధ్వర్యంలో బస్ భవన్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు. ప్రెసిడెంట్ అక్కడున్న సిచ్యువేషన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో చెప్పండి ప్రెసిడెంట్, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం మనం చూస్తున్నాము బస్ పాసెస్ ఏవైతే రేట్స్ పెంచారో ఆ ధరలను తగ్గించాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది వెంకట్? ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ విద్యార్థులకు సంబంధించిన బస్ పాసులు సంబంధించి పెంచిన ఛార్జీలను తగ్గించాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇవాళ బస్ భవన్ ముట్టడికి రావడం జరిగింది. పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ వచ్చిన వారిని అందరినీ కూడా అదుపులో తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత కొంతకాలం నుంచి కూడా ఇప్పటికే ఇటు స్కూల్స్ స్టార్ట్ అయినాయి. ఇప్పటికి తర్వాత ఇటు కాలేజీలకు సంబంధించి కావచ్చు, నగరంలో జరుగుతున్నటువంటి ఏదైతే బస్ పాసులు ఉంటాయో బస్ పాసులు ఏకంగా దాదాపు 1300 ఉన్నది దాదాపు 1600, 1000 రూపాయలు ఉన్నది దాదాపు 1200కు పెంచుతూ ఇటు ఆర్టీసీ యాజమాన్యం ఇటు ఉత్తర్వులు జారీ చేసింది. దానికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యం. తక్షణమే పెంచిన బస్ పాసులు ఏవైతే ఉన్నాయో ఈ బస్ పాసు ఛార్జీలను వెంటనే తక్షణం తగ్గించాలి. విద్యార్థుల పైన ఇటు ఎవరైతే నగరంలో తిరుగుతున్నటువంటి బస్ పాస్ తో డైలీ రాకపోకలు సాగిస్తున్నటువంటి వారి మీద పెద్ద బర్డెన్ అవుతుంటది. మా సామాన్య ప్రజలకు కావచ్చు, ఇటు విద్యార్థులకు కూడా పెద్ద ఎత్తున బర్డెన్ అవుతుంది. కాబట్టి ఆర్టీసీ యాజమాన్యం ఇటు ప్రభుత్వం ఆలోచన చేసి ఈ పెంచిన బస్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో బస్ పాస్లకు సంబంధించిన ఛార్జీలు ఏవైతే ఉన్నాయో తక్షణమే తగ్గించాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు ఇప్పటికే సర్కారు ఇటు మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నది. అట్లనే పూర్తి స్థాయిలో మహిళలు కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక ఎవరైతే బస్ పాస్ల మీద తిరుగుతున్నటువంటి వారందరికీ కూడా ఇటు బస్ పాస్ల ఛార్జీలు పెంచుతూ గత వారం క్రితమే ఈ జీవో విడుదల చేసింది ఆర్టీసీ యాజమాన్యం. దీనికి నిరసనగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇవాళ అందులో భాగంగానే పెంచిన బస్ పాస్ల ఛార్జీలకు వ్యతిరేకంగా ఇవాళ బస్ భవన్ ను ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు బస్ భవన్ ముందుకు తరలించి రావడం జరిగింది. బస్ భవన్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. భారీగా మొత్తం కూడా ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి బస్ భవన్ మొత్తం కూడా 2 రోడ్లు కూడా మూసేసినటువంటి నేపథ్యం ఉంది. వచ్చిన వారిని లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఇటు ఏబీవీపీ కార్యకర్తలందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపు ఇటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇటు పోలీసులకు ఇటు ఏబీవీపీ కార్యకర్తలకు కూడా తక్షణమే పెంచిన బస్ పాస్ ఛార్జీలు తక్షణం తగ్గించాలనేది ప్రధాన డిమాండ్ చేస్తూ వాళ్ళు ఇవాళ బస్ భవన్ ముట్టడించడం జరిగింది. పోలీసులు కూడా వారిని అదుపులో తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు కూడా బస్ భవన్ మొత్తం కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఇంకా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మొత్తం కూడా పోలీసులు ఇటు బస్ భవన్ చుట్టూ మొత్తం కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీని మీద ఆర్టీసీ యాజమాన్యం పెంచిన బస్ పాస్ల మీద ఏ విధంగా స్పందిస్తుంది అనేది అయితే చూడాలి. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వెంకట్. సిఎస్ పెరిగిన బస్ పాసెస్ ధరలను వెంటనే కూడా తగ్గించాలి, స్టూడెంట్స్ కు అందుబాటులో ఉండేటట్టు చేయాలి అంటూ కూడా ఏబీవీపీ ఆధ్వర్యంలో బస్ భవన్ ముట్టడించే ప్రయత్నం చేశారు ఏబీవీపీకి సంబంధించిన ప్రతినిధులు. అయితే దీనికి సంబంధించి ప్రెజెంట్ వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళందరినీ వివిధ పోలీస్ స్టేషన్స్ లో ఉంచినట్టుగా